ఆలూరులో ఎమ్మెల్యే బుస్సినే విరూపాక్షి కామెంట్స్. సంక్షేమ పథకాలు వైసీపీ వాళ్ళకి ఇస్తే పాముకు పాలు పోసినట్లే అని సీఎం చెప్పటం సరికాదు. సంక్షేమం అంటే పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేయాలి. రాయలసీమ పట్ల కపట ప్రేమ చూపిస్తున్న చంద్రబాబు వేదవతి ప్రాజెక్టుకి ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించలేదు. అలాంటిది ఒకటే చెప్తున్నాం చంద్రబాబు నాయుడికి, విపక్షం చూపకుండా మా రాయలసీమకి ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ రాయలసీమ నిధులు ఏమో నిధులు తెస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను, అంత ఉత్తమాట చెప్పిన దానికి అంత ఆ సూపర్ సిక్స్ ఆ సూపర్ సిక్స్ చెప్పిన దానికి ఖచ్చితంగా. అదేవిధంగా అంగోటి చెప్పినావు, యమునూరులోనే ఒకటి వాల్మీకిని ఎస్టీలో చేస్తానంటే, యమునూరులో ప్రసంగంలో చెప్పినావు, అదే ఆరులో వచ్చి చెప్పినావు. ఇది 9 నెలలు అయింది. నేను అధికారంలోకి వస్తే తమ్ముళ్ళు నాకు అధికారం ఇస్తేనే నేను ఖచ్చితంగా ఫస్ట్ మీకు ఎస్టీలో చేస్తానంటే, ఎక్కడ దాని ఊసం ఉందా? వాల్మీకి అంతా నీకు ఓట్లేసి మరి ఏదైనా ఒక్కటైనా నిలబెట్టుకున్నాను పేరు, ఒకటి ఒక్కటైనా ఏదన్నా సంక్షేమ పథకాలు పెట్టి చెప్తే డబ్బు లేదంటే. వేదావతికి ఫస్ట్ నేను కట్టుబడి ఉంటాను, అది వెనుక పడిపోయిందని చెప్తే ఇంతవరకు తను అసలు ఈ బడ్జెట్లో ఏడా రూపాయి లేదు. అదేవిధంగా తుంగభద్రకి గేట్ కొట్టుకొని పోయినది, మళ్ళా దానికి అసలు దాని ఆచర్యలేదు. తాత్కాలిక గేట్ ఏ పెట్టినారు, దాని పరిస్థితి ఎట్లా? ఇప్పుడు మళ్ళీ వర్షాలు వస్తాయి, మే నెల దాటిన వర్షాలు వస్తాయి, దానికి టెండర్లా ఏం లేదు. ఎట్లా నీళ్ళు మా పరిస్థితి ఎట్లా? మా రాయలసీమ ప్రజల పరిస్థితి ఎట్లా? ఎడారంటే మా రాయలసీమ ఎడారి చేయాలనుకున్నావు. దాని దాదాపు 120-130 కోట్లు అయితే పెడితే దానికి ఏడెక్కడ నిధులు పెట్టినారు మీరు. రైతు పక్షపాతి అంటావు నువ్వు. ఏడుందా నువ్వు రైతు పక్షపాతి? నువ్వు అసలు రైతు పక్షపాతే కాదు. నువ్వు రైతుల నిండా మోసం చేసి గొంతులు కోసే నాయకుడు నువ్వు. అలాంటి నువ్వునే ఎలక్షన్లో మాత్రం మీ ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రిక్ మీడియాతో నువ్వునే చెప్పిందే చెప్పి దాన్నే అబద్ధాన్ని చెప్పి నిజాలు చేసి రీసర్వే ల్యాండ్ టైటిలింగ్ అన్ని జగన్మోహన్ రెడ్డి ఆ భూములను నమ్ముకుంటా అంటే మీరు మళ్ళీ రీసర్వే ఎందుకు చేస్తున్నట్టు? మీరు అది బాగలేదు కదా. మరి రీసర్వే ఎందుకు చేస్తున్నారు మీరు? ప్రతి ఒక్కటి ఏదైనా అబద్ధాల మీద గోడ కొట్టుకుంటూ పోయి ఈరోజు గెలిచి సీట్లో కూర్చొని అయిపోయినా నాకేం వయసు అయిపోయింది, నా పని అయిపోయింది, సార్ నేను 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటాయని అంటే అది కాదది. ఖచ్చితంగా నిన్ను ప్రజలు నిలదీస్తారు. ఆ టైం వచ్చింది. మేము కానీ అంతవరకు ప్రజల్లో మీ మోసాలని చెప్పి ప్రజలకు తీసుకొని పోయి మేము ప్రజలోనే అప్పుడు ప్రజల్లోనే ఉంటాము అనే విధంగా మేము ఈరోజు మీడియా మిత్రులకు చెప్తున్నాము.